నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని మరియు చైర్మన్ ఫర్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. ఇది హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్నది. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి అన్ని రకాల ట్రీట్మెంట్ విధానాలు, టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం, చలికాలం అంటేనే చాలామంది పిల్లల్లో ఈ చెవి నొప్పి ప్రాబ్లం ఎక్కువ అవుతుంటుంది. పెద్దోళ్ళను కూడా ఉండొచ్చు, కానీ చిన్నపిల్లల్లో మిడ్ నైట్ ఎస్పెషల్లీ రాత్రిపూట బాగా పెయిన్ రావటం, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పెయిన్ రావటం, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. ఇది 1 సంవత్సరం పిల్లల నుంచి కూడా 10-15 సంవత్సరాల పిల్లల దాకా ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఈ చలికాలం, వర్షాకాలంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ చలిగాలికి ఎక్స్పోజ్ అయినా కూడా, అంటే బాగా చలిలో కానీ బాగా వర్షంలో కానీ మనం ఎక్స్పోజ్ అయినా కూడా మన ముక్కులోను, గొంతులోను ఎడినైడ్ టిష్యూ, టాన్సిలర్ టిష్యూ సైజు పెరిగి, అలానే టర్బినేట్ హైపర్ట్రోఫీ అయ్యి మ్యూకాయిడ్ సెక్రీషన్స్ వచ్చేసి అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ మనకి ఈ ముక్కు ప్రాబ్లం ఈ వర్షాకాలం, చలికాలంలో ఈ వర్షం పడ్డప్పుడు, వాతావరణం మారినప్పుడు, అలానే ఈ చలికి బాగా ఎక్స్పోజ్ అయినా కూడా ఆ ముక్కులో టర్బినేట్ హైపర్ట్రోఫీ వచ్చి, అలాగే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ వచ్చి అక్కడ సెక్రీషన్స్ అక్యుములేట్ అయ్యి ఆ చెవికి, ముక్కుకి కనెక్షన్ ఉన్న ట్యూబ్, ఈస్టేషన్ ట్యూబ్ అంటాం, దాన్ని బ్లాక్ చేస్తారన్నమాట. ఆ బ్లాక్ చేసినప్పుడు మన చెవిలో, పిల్లల చెవిలో ఎస్పెషల్లీ నెగిటివ్ ప్రెషర్ డెవలప్ కావటం కానీ, ఫ్లూయిడ్ అక్యుములేషన్ కానీ అయ్యి చెవిలో నొప్పి బాగా వస్తుంది. దీన్ని సాధారణంగా ఏంటంటే అందరూ గ్లూ ఇయర్ అంటారు. అంటే ఈ మ్యూకాయిడ్ సెక్రీషన్స్ అనేవి గ్లూగా, అంటే మన జిగటగా ఉంటాయి కాబట్టి దాన్ని గ్లూ ఇయర్ అంటారనమాట. అలానే దీన్ని ఎక్యూట్ సిరస్ ఆటైటిస్ మీడియా అని, ఎక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అని, అదే పస్ ఫామ్ అయితే ఎక్యూట్ గ్లూ ఇయర్ అని అంటాం అన్నమాట. ఇవి ఉన్నప్పుడు పిల్లల్లో సివియర్గా నొప్పి ఉంటుంది, చెవులో వినపట్టం తగ్గినట్టుంటుంది. మెయిన్గా వాళ్ళ కంప్లైంట్ అంతా పెయిన్ మీదే ఉంటుంది అన్నమాట. బాగా ఏడుస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ పిల్లల్లో పెయిన్ రాంగ్లోనే డీవాక్స్ డ్రాప్స్ వేస్తుంటారు. యూజువల్గా రీజన్ అది కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ సాధారణంగా మధ్య చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంటాయి అన్నమాట. అలానే కొంతమంది పిల్లల్లో జలుబు చేసినప్పుడల్లా చెవిలో నొప్పి సివియర్గా వస్తుంటుంది. ఈ గ్లూ ఇయర్ ఉన్నోళ్ళలో మనం ఆ ప్రాబ్లంని నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదండి. ఎందుకంటే గ్లూ ఇయర్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే, అంటే పేషెంట్కి పెయిన్ తగ్గిద్ది కానీ చెవిలో ఆ గ్లూ ఇయర్ ఉండిపోయిద్ది. అప్పుడు వినికిడి తగ్గటము, పర్మనెంట్ చేంజెస్ కూడా రావచ్చు. పర్మనెంట్గా వినికిడి తగ్గటం, బేసిక్గా మిడిల్ ఇయర్ ఎడేషన్స్ ఫామ్ కావటం వలన. సో పిల్లల్లో ఎవరికైనా కూడా చెవులో రికరెంట్ ఇయర్ పెయిన్ వస్తున్నా, వినికిడి తగ్గినట్టున్నా, చీము వస్తున్నా ఇమ్మీడియట్గా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. లేనట్లయితే వాళ్ళలో పర్మనెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గకపోవచ్చు. ఎస్పెషల్లీ పిల్లల్లో మౌత్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, జలుబు ఎక్కువ చేస్తున్నా, గొంతు నొప్పి ఎక్కువ ఉంటున్నా, చెవులో నొప్పి వస్తున్నా ఇమ్మీడియట్గా ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన టెస్టులు చేసుకొని ఆ ఎడినాయిడ్ ప్రాబ్లంకి, టాన్సిల్ ప్రాబ్లమ్స్కి, టర్బినేట్ హైపర్ట్రోఫీ ప్రాబ్లంకి, అలాగే వాటి నుంచి వచ్చే గ్లూ ఇయర్కి అన్నిటికి కలిపి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు కంప్లీట్గా రికవరీ అవుతారు. పర్మనెంట్ హియరింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. పిల్లల్లో ఎవరికైనా వినికిడి ప్రాబ్లం ఉన్నా, టాన్సిల్, ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నా హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అవసరమైన ట్రీట్మెంట్స్ ఇచ్చి మెడిసిన్స్ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ వ్యాధిని పూర్తిగా నయం చేస్తారు.